హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ని తయారు చేసుకుందాం. 3 ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాలకోవాని మించిన రుచిలో ఉంటుంది. నోట్లో వెన్నెల కరిగిపోతుంది. మిక్సీ జార్లోకి కప్పు పుట్నాలను వేసుకుని అరకప్పు చక్కెర వేసుకోవాలి. కప్పు పుట్నాలకు అరకప్పు చక్కెర స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 యాలకులను వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకుని కడాయిలోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్లోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి అంతా ముందుగా బాగా కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులోకి వేసుకుని 2 నిమిషాల పాటు ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నటి సగ మీద పెట్టుకుని ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో సింపుల్గా చేసుకునే స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ స్వీట్ని ఇలా అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. నేతిలో మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బటర్ పేపర్పై కొంచెం నెయ్యి రాసుకుని ఈ స్వీట్ని ఇందులోకి వేసుకొని స్పూన్తో ఇలా ఈవెన్గా ఉండడం కోసం సెట్ చేసుకోవాలి. స్వీట్ పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్తో కావాల్సిన షేప్లో వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఈ పీసెస్ అనేవి చక్కగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. స్వీట్ అయితే సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. పాలకోవాని మించిన రుచిలో ఉంటుంది.